అయోధ్య రామయ్యకు కానుకల వర్షం కురుస్తోంది. అత్తింటి నుంచి అత్యధిక కానుకలు అందుతున్నాయి. వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు కానుకలు అందజేస్తున్నారు. ఇప్పటికే 4,000కు పైగా కానుకలు రామయ్యకు అందాయి. మరిన్ని కానుకలు త్వరలోనే అయోధ్యకు చేరనున్నాయి. అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవానికి అంతా రెడీ అయ్యింది. ఈ నెల 22న ఆలయం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠన జరగనుంది. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు ఉత్సాహపడుతున్నారు. దేశ విదేశాల నుంచి ప్రత్యేక బహుమతులు అందిస్తున్నారు. వాటిని ఆ రాముడికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు ఆ భక్తులు. అయితే అయోధ్య రామయ్యకు దాదాపు 4,000కు పైగా ప్రపంచ వ్యాప్తంగా కానుకలు అందినట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే కొన్ని అయోధ్యకు చేరుకోగా మరికొన్ని మార్గం మధ్యలో ఉన్నాయి. అయోధ్య బాలరాముడికి అత్యధిక కానుకలు శ్రీరాముడి జన్మపత్ని సీతమ్మ జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్ నుంచి 3,000కు పైగా బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. వెండి పాదుకలు, ఆభరణాలు, దుస్తులు వంటివి వీటిలో ఉన్నాయి. శ్రీలంక ప్రతినిధి బృందం ఆ దేశంలోని అశోక వాటిక నుంచి ఓ శిలను తీసుకొచ్చింది. గుజరాత్ లోని వడోదరా నివాసి విహా బర్వాడ్ 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు గల అగరబత్తిని తయారు చేశారు. దీని బరువు 3,610 కేజీలు ఉన్నట్లు తెలిపారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి 44 అడుగుల పొడవైన కంచు ధ్వజస్తంభం, మరో 6 చిన్న ధ్వజస్తంభాలను తీసుకుని ఓ బృందం గత వారం బయలుదేరింది. చెల్లా శ్రీనివాస శాస్త్రి తన తండ్రి కలను నెరవేర్చడం కోసం దాదాపు 8,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బంగారు పూత పూసిన పాదుకలను బహూకరించేందుకు అయోధ్యకు చేరుకున్నాడు. తన తండ్రి కరసేవకుడని ఆయన చెప్పారు. గుజరాత్ లోని వడోదరకు చెందిన రైతు అరవింద్ భాయ్ మంగళ్ భాయ్ పటేల్ 1,100 కేజీల భారీ దీపాన్ని తయారు చేసి బహూకరించారు. దీనిని బంగారం, వెండి, రాగి, జింక్, ఇనుముతో తయారు చేయించినట్లు ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ కు చెందిన సత్యప్రకాష్ శర్మ 400 కేజీల బరువైన తాళం బహూకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని జలేసాల్లో 2,100 కేజీల బరువైన భారీ గంటను తయారు చేసి శ్రీరాముడికి బహూకరిస్తున్నారు. దీనిని 8 లోహాలతో తయారు చేశారు. దీనిని తయారు చేయడానికి 2 ఏళ్ల సమయం పట్టింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం 7,000 కేజీల రామ్ హల్వాను తయారు చేస్తారని నాగ్పూర్లో ఉంటున్న చెఫ్ విష్ణు మనోహర్ ప్రకటించారు. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే యజ్ఞం కోసం 200 కేజీల లడ్డూలను తయారు చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు పంపిణీ చేయడం కోసం 1,00,000 లడ్డులను పంపిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గుజరాత్ లోని సూరత్ లో ప్రత్యేకమైన చీరను తయారు చేసి అయోధ్యకు పంపిస్తున్నారు. దీని మీద శ్రీరాముడు, అయోధ్య రామాలయం బొమ్మలను ముద్రించారు. సూరత్ లోని ఓ వజ్రాల వ్యాపారి రామాలయం థీమ్ తో 2 కేజీల వెండి, 5,000 అమెరికన్ వజ్రాలతో ఓ నెక్లెస్ ను తయారు చేయించి రామజన్మభూమి ట్రస్ట్ కు అందజేశారు. అయోధ్య రామయ్య కోసం ఇప్పటికే భారీగా కానుకలు రాగా ఈ నెల 22 వరకు ఇవి మరిన్ని పెరిగే అవకాశం ఉంది.